బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేడి రాజుకుంది. రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి ప్రతిపక్ష వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ మంత్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో మంత్రులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత 20 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న శరవేగమైన అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రజల దృష్టిని మరలించడానికి వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే లైన్ దాటి మాట్లాడుతున్నారని, వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక శాంతి భద్రతల సమస్యను సృష్టించే కుట్ర ఉంది అని టీడీపీ మంత్రులు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వేడి రాజుకుంది. రాష్ట్రంలో వైసీపీ నేతలు అలజడులు సృష్టించటానికే కుట్ర చేస్తున్నారు అని ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు. వైసీపీ కుట్రలను తిప్పి కొట్టాలి అని దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష వైసీపీ కుట్రలు చేస్తోందని ఈ సమావేశంలో కాన్ఫరెన్స్లో సంచలన ఆరోపణలు చేశారు మంత్రులు కూడా. ఈ మేరకు ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో ప్రస్తుతం టెలికాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. సీఎం చంద్రబాబు ఈ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు చేస్తున్న కుట్రలను భగ్నం చెయ్యాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికి వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు అని ఆరోపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, టెలికాన్ఫరెన్స్లో ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు? ఇప్పటికే వైసీపీ నేతలు అంటూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది, మా నేతలను అక్రమ అరెస్టులు చేస్తోందని. కానీ కూటమి నేతలు అంటూ ఉన్నారు, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికే వైసీపీ కుట్రలు చేస్తోందని. ఇప్పుడు టెలికాన్ఫరెన్స్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? గత 2 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరి ఉదయం 11 గంటలకి టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది. టెలికాన్ఫరెన్స్ లో మంత్రులకి కీలక అంశాల మీద దిశానిర్దేశం చేశారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే వైసీపీ ప్రస్తుతం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలోనే వాటిని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. కార్యకర్తలు, నేతలు, మంత్రులందరూ కూడా సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాదు, గతంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి పాపాల నుంచి దృష్టి మళ్లించడానికే కుట్రపూరితంగా ఇదంతా చేస్తుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ని క్రియేట్ చేయాలని చూస్తున్నట్టు కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి వైసీపీ నచ్చట్లేదు కాబట్టి అభివృద్ధిని అడ్డుకునేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, తప్పు చేసిన వారిని వదిలేది లేదు, చట్టపరంగా శిక్షిస్తామంటూ టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు, నేతలతో చంద్రబాబు చెప్పడం జరిగింది. ప్రజలతో పాటు నాయకులు, కార్యకర్తలు కూడా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అసహనంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి సంయమనంతో వ్యవహరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయి అదుపులో ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రపతి పాలన తేవాలంటూ కావాలనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. పూర్తి స్థాయిలో మంత్రులు, నేతలందరూ కూడా సబ్జెక్ట్ వారీగా వైసీపీ నేతలు చేసినటువంటి దుష్ప్రచారం మీద తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు నేతలకి, మంత్రులకి దిశానిర్దేశం చేశారు. రేపు కేబినెట్ సమావేశం కూడా జరగబోతున్న నేపథ్యంలో రేపు ఈ అంశాల మీద మరికొంత మంత్రులకి కీలక దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనబడుతుంది. కల్తీ లడ్డూకు సంబంధించిన వ్యవహారం పైన వైసీపీ ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని మంత్రులకి, నేతలకైతే చంద్రబాబు చెప్పారు. రోహిత్, అంటే వైసీపీ నేతలు చేసే ఆరోపణలపై చట్ట ప్రకారం ఎదుర్కోవడంతో పాటు సాక్ష్యాలతో సహా ప్రజావేదికల్లో ఎండగట్టాలి అనే సూచనలు చేస్తున్నారా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా అదే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చట్టపరంగా చర్యలు అయితే తీసుకుంటాము, ఎక్కడా కూడా వ్యక్తిగత దాడులకు, వ్యక్తిగత విమర్శలకి జోలికి వెళ్లొద్దు, చట్టపరంగా తప్పు చేసిన వారిని శిక్షించేదని మొదటి నుంచి చంద్రబాబు, మంత్రులు చెప్తున్న నేపథ్యంలో అదే విధానాన్ని కొనసాగించాలని చెప్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరు కూడా వ్యక్తిగత విషయాల మీద కానీ వ్యక్తిగత విమర్శలు చేయొద్దు, సబ్జెక్టు వారీగా తప్పు చేస్తే తప్పుని ఖండించండి అనే ఉద్దేశంతో మంత్రులకి చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు అదే విధానంలో ముందుకు వెళ్లాలని చెప్తూ ఉన్నారు. చట్టపరంగా ఎవరైతే తప్పులు చేశారు వాళ్ళ మీద
చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం తప్పించి ఎక్కడ వ్యక్తిగతంగా ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది విషయాన్ని ప్రజలకి వివరించాలని కూడా మంత్రులకి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అంబటి వ్యవహారం కానీ జోగి కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ప్రజలు చేదరించుకున్నారు. అవి చట్టానికి వ్యతిరేకం. ముఖ్యమంత్రిని మంత్రుల్ని ఈ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడడం పట్ల అది చట్టానికి విరుద్ధం కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకున్నారని ముఖ్యమంత్రి నేతలకు చెప్పారు. కాబట్టి టీడీపీ నేతలు రాజేష్, ఈ సమావేశంలో వైసీపీ నేతల పేర్లు ఏమన్నా వచ్చాయి? ఇప్పటికే అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. జోగి రమేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఈ సమావేశంలో వైసీపీ నేతలు ఇంకెవరి నేతలైనా పేర్లు వచ్చాయా? వాళ్ళు చేస్తున్న ఆరోపణకు సంబంధించి, మాట్లాడుతున్న వాటికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు అంటున్నారు మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకుంటాము అని వైసీపీ నేతలు అంటున్నారు. సో ఈ అంశం గురించి కూడా ఈ సమావేశం ఏదైనా చర్చకు వచ్చిందా? ఖచ్చితంగా అంబటి ఇష్యూ మీద అదేవిధంగా జోగి రమేష్ ఇష్యూ మీద మంత్రులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. కావాలనే వాళ్లే రెచ్చగొట్టి వాళ్లే కేసులు పెట్టించుకునే విధంగా ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నట్టు మంత్రులు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇది ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా వైసీపీ ప్లాన్ చేసి ఇదంతా చేస్తుంది. డైవర్షన్ చేయడానికి, దారి మళ్లించడానికి ఇదంతా చేస్తుందంటూ మంత్రులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. కాబట్టి మంత్రులకి ఒకటే చెప్పారు, ఎవరు కూడా తొందరపడద్దు. ముఖ్యంగా చట్టం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడం కానీ నిర్ణయాలు తీసుకోవడం చేయొద్దంటూ చంద్రబాబు చెప్పడం జరిగింది. చట్ట ప్రకారంగానే ముందుకు వెళ్తాం. లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా అదుపులోనే రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎవరు కూడా మాట్లాడొద్దంటూ చంద్రబాబు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు జరిగే కేబినెట్ సమావేశంలో మరింతగా దీని మీద దిశానిర్దేశం చేసే అవకాశం లేదు. రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాడివేడి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యికి సంబంధించి నివేదిక వచ్చిందో, ఛార్జ్షీట్ వేశారో, అప్పటి నుంచి వైసీపీ కూటమి నేతల మధ్య మాటల తోటాలు పేలుతూ ఉన్నాయి. ఈ దశలో అంబటి రాంబాబు ఒక లైన్ దాటి మాట్లాడటంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి, అరెస్టులు కూడా చోటు చేసుకున్నాయి. దీనిపైన వైసీపీ నేతలు బగ్గుమంటూ ఉన్నారు. మేము వచ్చిన తర్వాత ఇంతకు మించి ఉంటుంది, ప్రతి ఒక్కరి పేర్లు మేము రాసి పెట్టుకుంటామని అంటూ ఉన్నారు. అయితే దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. అంతేకాదు వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఉన్నారు. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు వైసీపీ పాల్పడుతూ ఉంది. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేసేది లేదు. చట్టపరమైనటువంటి చర్యలు ఎవరైతే రెచ్చగొడుతున్నారో ఆ నాయకులపైన ఖచ్చితంగా తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులకు ఈ విషయంపై దిశానిర్దేశం చేశారు. మంత్రులు ఎవరు కూడా ఒక లైన్ దాటి మాట్లాడదు, మనం చట్ట ప్రకారమే వెళ్దాం, కానీ ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ మాట్లాడతారో వారిపై మాత్రం ఎటువంటి ఉపేక్షించే చర్యలకు ఊరుకోమని చెప్తున్నారు. సాక్ష్యాలతోనే ప్రజా వేదికలపైన ప్రతిపక్ష పార్టీల కుట్రలను ఎండగడతామని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఇక సీఎం